హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. సో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసరికి మటన్ ఫ్రై అండి. రెగ్యులర్‌గా చేసుకునే మటన్ ఫ్రై కాదు. మటన్‌తో కాంబినేషన్‌గా అయితే నేను ఇక్కడ ఆలూనైతే యాడ్ చేస్తున్నాను. సో మన రెసిపీ వచ్చేసరికి ఆలూ మటన్ ఫ్రై. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చపాతీలో కానివ్వండి, నాన్‌లో కానివ్వండి లేదా రైస్‌లో కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ రెసిపీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. మటన్ ఫ్రై కోసం నేనైతే ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నానండి. అది కూడా బోన్‌లెస్ అనమాట. దీంట్లో ఎక్కడ బోన్స్ లేవు. హాఫ్ కేజీ మటన్ని నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, పసుపు హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి టీ స్పూన్ అండ్ అలాగే జీరా పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ మనం తీసుకున్న మటన్‌లోకి మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి ఒక ఆనియన్ అండ్ అలాగే ఆనియన్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్‌ని అయితే యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌కి లిడ్ పెట్టేసి మనమైతే మటన్ ఉడికించుకోవడానికి 7 విజిల్స్ అయితే తీసుకుందామండి. 7 మినిట్స్‌కి అయితే మనకి మటన్ అనేది మొత్తం ఉడికిపోయిందండి. సో ఇదైతే మనం లిడ్ ఓపెన్ చేసి తీసామన్నమాట. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో 50 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే 200 గ్రామ్స్ వరకు ఆలూనైతే తీసుకున్నానండి. అవి కూడా సన్నగా కట్ చేసుకొని మటన్ పైనుంచి స్ప్రెడ్ చేసుకోవాలండి. దానిపైనుంచి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్‌ని యాడ్ చేసి 7 మినిట్స్ దాకా అయితే లిడ్ పెట్టి ఉడికించుకోవాలండి దీన్ని. 7 మినిట్స్ తర్వాత ఒకసారి ఆలు అండ్ మటన్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ 7 మినిట్స్ లోపు మనకు ఆలు కూడా ఉడికిపోతుందనమాట. లాస్ట్‌గా దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ అలాగే పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని దాంతో పాటు కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్‌లో ఇంకా స్టవ్ ఆపేస్తామనే ముందు దాంట్లోకైతే నేను కొంచెం కసూరి మేతి అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి 2 పౌడర్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండీ! మనం రెగ్యులర్‌గా చేసుకునే మటన్‌ని కొంచెం వెరైటీగా చేసుకున్నామనమాట. ఆలూని యాడ్ చేసి ఆలూ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో మీరు రెగ్యులర్‌గా చేసుకుంటే ఫ్రై కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. అండ్ దీన్ని మీరు రైసే కాకుండా ఇంకా చపాతీ, నాన్ కాంబినేషన్‌లో కూడా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.